శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 145.10 మీటర్లకు చేరుకోగా 13.265 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. ప్రాజెక్టులోకి 48,013 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ వరద ప్రవాహం మొత్తం క్యాచ్మెంట్ ప్రాంతం నుంచే వస్తుండగా ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల నుంచి ఎలాంటి నీటి రాకలేదు. మరోవైపు ప్రాజెక్టు నుంచి 396 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో హెచ్ఎండబ్ల్యూఎస్కి 275 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలోని 62 గేట్లలో ఒక్క గేటును కూడా ఎత్తలేదు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 145.10 మీటర్లకు చేరుకోగా 13.265 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. ప్రాజెక్టులోకి 48,013 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ వరద ప్రవాహం మొత్తం క్యాచ్మెంట్ ప్రాంతం నుంచే వస్తుండగా ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల నుంచి ఎలాంటి నీటి రాకలేదు. మరోవైపు ప్రాజెక్టు నుంచి 396 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో హెచ్ఎండబ్ల్యూఎస్కు 275 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలోని 62 గేట్లలో ఒక్క గేటును కూడా ఎత్తలేదు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి నెలకొంది? సంపత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న ఏకదాటి వర్షాలకైతే అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం మీద ఈ యొక్క భారీ వర్షాలతో వాగులు, వంకలు పొల్లు పడుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో అయితే అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దగ్గర ఘాట్ వద్ద కూడా పుష్కరాల వద్ద వరద నీరు భారీగా చేరడంతో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. అటువైపు వెళ్ళకూడదు అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలోని రాయికల్, మల్లాపూర్, కొరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో కొన్ని గ్రామాలకైతే రాకపోక నిలిచిపోయాయి. మరి ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కూడంతో అటు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు అయితే విద్యార్థులకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మొత్తంగా సారంగపూర్లో అయితే 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇటు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులు అటు కలెక్టర్ కానీ ఇటు పోలీస్ శాఖ వర్గాన్ని సూచిస్తున్న నేపథ్యంలో మొత్తం మీద ఈ 2-3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ఒక రైతాంగానికి ఒక సంతోషకరం. గత 2 నెలల నుంచి వర్షాలు లేక అటు రైతులు ఇటు ప్రజలు ఉక్కిరి బిక్కిరైనారు. వర్షాలు లేకపోవడంతో అటు రైతన్నలు అయితే పనులు లేక రైతాంగాన్ని ఆకాశం వైపు చూసిన నేపథ్యంలో అయితే ఈ యొక్క 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతుల ముఖాల్లో సంతోషం కనబడుతుంది. ఇటు కరీంనగర్ లో చూస్తే చుప్పదండి, మానకొండూరు, హుజరాబాద్ దగ్గర కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి యొక్క 3 రోజుల పాటు మరి ఇలాగే వర్షాలు గిట్ట కొనసాగితే మాత్రం ప్రజలకు వరద నీరు భారీగా చేరడంతో లోతట్టు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉండే పరిస్థితి ఉన్నది. మరి ఇటు చూస్తే అధికార యంత్రాంగం కూడా ప్రజలను ఒకవైపు అప్రమత్తం చేస్తుంది. మంతనిలోని కడెం ప్రాజెక్టు ద్వారా మంతనిలోని సుందిల్లా బ్యారేజ్కి వరద నీరు కడెం ప్రాజెక్టు నుండి వరద నీరు రావడంతో మరి అక్కడ ఉన్నటువంటి పరిహారక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. కడెం ప్రాజెక్టు నుంచి వరద నీరు వదలడంతో మంతని వద్ద ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలోని సుందిల్లా బ్యారేజ్ వద్ద వరద నీరు చేరుకుంటుంది. కావున పరిహారక ప్రాంతం లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తం అయితే ఇటు మిడ్మానేరు, అటు లోయర్ డ్యామ్ లోకి వరద నీరు భారీగా చేరడంతో అయితే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు తాగునీటి సమస్య ఉండే, అటు రైతులకు వరి నాట్లు వేశారు, పత్తి విత్తనాలు వేశారు. ఒకవైపు వర్షాలు లేక ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు ఈ యొక్క వర్షాల కాలంలో ఈ వర్షం మొదటిసారి ఇంత పెద్ద వర్షం కురడంతో అయితే మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదైంది. ఇప్పుడే కాసేపటి క్రితం అయితే రాజన్న సిరిసిల్లాలోని ప్రధాన బస్ స్టాండ్ కూడలి వద్ద ఒక పురాణ పెద్ద వృక్షం అయితే ఒక కారుపై పడడంతో
తీవ్ర గాయాలనే కారు యజమాని కావడంతో అతన్ని అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం వివరంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల అటు కరీంనగర్ తో పాటు రాజన్న సిరిసిల్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అజీమ్.